శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటిల్చడి జ్ఞప్తిని పాకముగని దాటువాడే భక్తుడు వేమా. ఆ యొక్క పరబ్రహ్మమును మనస్సులో నిలిపి ప్రణవముతో స్పృశించి జ్ఞానియగువాడే భక్తుడు అనబడును. నందన సంవత్సరంబున పొందుగా కార్తీక శుద్ధ పున్నమనాడును వింధ్యాద్రి సేతు బంధన నందున నొక వీరుడేలు సరగుణ వేమా. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నందననామ సంవత్సరములో వింధ్యాద్రి ప్రదేశమున ఒక కవిరాజు ఉదయించినాడు. ఆ మహాయోగియే మన వేమన. వేమన నగయోగి వెలసెను కములోన పూజలిడు పుణ్య పురుషులారా పూజలిడినయంత భుక్తి ముక్తులనిచ్చు విశ్వదాభిరామ వినురవేమా. ఈ వసుతపై వేమారెడ్డి అనే యోగి పున్నమచంద్రుడు వెలుగొందినాడు. ఆ పుణ్యపురుషుని యొక్క పద్యరత్నములను ఎవరు విని పఠించెదరో ఆ మహనీయుడే భుక్తి ముక్తులకు దారి తానే తెలుపును. ఊరుకొండ వీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎడ్డెరెడ్డి కులమదేమని చెప్పుదు విశ్వదాభిరామ వినురవేమా. కొండవీటి సీమలోని మూగచింతపల్లె పడమటి వీధిలో నివాసమని తనది రెడ్డి కులమని వేమన చెప్పుచున్నాడు. శివకవుల నవకవులకు శివభక్తికి తత్వమునకు చింతామణికి శివలోక ప్రమథులకును శివునకు గురువునకు శరణు సేయర వేమా. శివకవులని నవకవులని శివభక్తిని తత్వాన్ని చింతామణిని శివ సాన్నిధ్యంలో నివసించే ప్రమథగణాలకు శివుణ్ణి గురువుని శరణు వేడుకో వేమా. గురువు చెప్పిన యుక్తులు కూడి మిగిలి మరపులేదని నిజమాడి మహితుడగుచు నెరపుచుండును శివయోగి నేర్పుతోడ పరము సాధింపనతని కేర్పడు వేమా. గురువు చెప్పిన బోధనలను మరిచిపోక అతడు చెప్పిన పద్ధతులను ఆచరించుచు వానిని గురువునకు వివరించుచున్నవాడే ఉత్తమ యోగి అనబడును. వానికే పరమ పొంద సాధ్యమగు. కలువ పూల వంటి కన్నులుండిననేమి తెలుక పలుకులట్లు పలుకనేమి తెలివి బల్మిగల్గి
తేజరిల్లిననేమి తులువగా వినలరు నిలదవేమా. కలువ పూల వంటి కన్నులు కలిగి అందముగా ఉన్నను, చిలుక వలె ఇంపుగా పలికినను, తెలివితేటలు కలిగినను, స్త్రీ యోగ్యురాలుగా ఉన్నప్పుడే రాణించును, లేనిచో హీనురాలే యగును. మగని మీది భక్తి మానకుండిన కాంత మూడు లోకములను ముక్తిగనును. మగువలందరకును మగల దేవతయా విశ్వదాభిరామ వినురవేమా. భర్తను ఎక్కువ భక్తితో సేవించు స్త్రీలకు ముక్తి లభించును, ముల్లోకములందును కీర్తి వచ్చును. మగువకు భర్తయే దైవం. భావమరసి తన్ను భార్య సేవించిన ఇంటికైన నగును నీశ్వరుండు. అదియులేక బ్రతుకు తదమము భువిలోన విశ్వదాభిరామ వినురవేమా. భర్త మనస్సును రింగి భార్య అతనిని సేవించిన ఎడల దేవుడు ఆమెకు సదా తోడయ్యుండును. అది లేని సంసారి బ్రతుకు అధోగతి పాలగును. గుణము తీరులేక కులమెల్ల జడిపోయి స్త్రీల నడత వలన సిగ్గుపోయే చవిటి నేల వలన జలమెల్ల జడిపోయే విశ్వదాభిరామ వినురవేమా. చవిటి నేల అనగా సౌడు నేలలోని నీరు ఉప్పు నీరైనట్లుగా గుణహీనురాలకు స్త్రీ పరపురుషుల వలన వంశం చెడి అవమానము పాలగున. కన్నె మీది ఆశ కనకంబు పైనాస లేనివాడు పుడమి లేనివాడు కలిగి లేనివాడు కానంగబడయా విశ్వదాభిరామ వినురవేమా. కాంతా కనకములపై ఆశ లేనివాడు లోకములో లేనే లేడు. ఉన్న ఎడల అతను కనబడడు గదా. కాంతా కనకములు అనిత్యములైనవి, ఒక్క గురుపాదమే సత్యమని స్త్రీలకు దూరముగా ఆయుండు. ఆలు మొగని మాట కడ్డంబు వచ్చని నాలు కాదు నుదుటు రాలుగాని అట్టియాలి విడిచి ఎడవియుండుట మేలు విశ్వదాభిరామ వినురవే. నుదుటి వ్రాతను బట్టి తన భర్తను వ్యతిరేకించి తిరుగు భార్య లభించనేని అట్టి స్త్రీని విడిచి కానలలో ఎండుట మీరు. కస్తూరియట చూడ కాంతి నల్లగనుండు పరిమళించుదాని పరిమళంబు గురువు
గురువులైన వారి గుణములీలాగరా విశ్వదాభిరామ వినురవేమా. కస్తూరి మృగము నుండి వెలువడిన జిగురు నలుపుగా అయ్యున్నను ఆ పదార్థం యొక్క సుగంధ సువాసనలు హృదయ ఆహ్లాదకరముగా అయింటుంది. సద్గురువులు పైకి నిరాడంబరముగా అయ్యున్నను వారిలో ఉండే ఉత్తమ గుణాలు పరులకు ఉపకరించేవిగా అయ్యుండును. కలిమినాడు మగని కామించు చూచును లేమి దిక్కునాడు లేవకుండు మనిన మగనినైన మడియంగదూచును విశ్వదాభిరామ వినురవే. కాంతలు మన్మథుని కత్తుల వంటి వారు. వారు తమ చక్కదనమును చూపి పురుషుల ధనమును లాగుకుందురు. ధనము లేని పిదప అతన్ని హీనంగా చూసి చివరకు ప్రాణము తీయుటకైనను వెనుకాడరు ఈ స్త్రీలు. వాడపురికి తిట్టు పలదన్న మొరబెట్టు ముందు మొగని తిట్టు ముసుగు పెట్టు గడుసురాలు మగని గంపతో నమ్మురా విశ్వదాభిరామ వినురవేమా. గయాలి స్త్రీ వీధిలోని వారందరిని దూషించుచు వద్దనను అరచను. ముందు మగనిని కొట్టి తాను మాత్రం అలుగును. అట్టి స్త్రీ మగనినే అమ్మివేయగల జాణ. అలాంటి స్త్రీతో మౌనమే వహించటం ముఖ్యం. పాలు పెరుగునేయి పరగనన్నము తిని స్త్రీలగనని వాడు శీలవంతు డొకడైన వాడే ఉత్తమ శివుడయా విశ్వదాభిరామ వినురవేమా. పాలు పెరుగు నెయ్యితో భోజనము భుజించువానికి స్త్రీలపై ఆపేక్షయుండును. ఆ అపేక్ష లేనివాడే ఉత్తమశీలుడు. అతనొక్కడే పరమాత్మలో ఐక్యమునకు అర్హుడు. కన్నెమీది ఆశ కనకంబుపై నాశ లేనివాడు పుడమి లేనివాడు కలిగి లేనివాడు కానంగబడయా విశ్వదాభిరామ వినురవేమా. కాంతా కనకములపై ఆశ లేనివాడు లోకములలో లేనే లేడు. ఉన్న ఎడల అతను కనబడడు. కాంతా కనకములు అనిత్యములైనవి. ఒక్క గురుపాదమే సత్యమని స్త్రీలకు దూరంగా ఉండుట మేలు. కలిమిగలిగనే నిగాముగా దూదురు లేమి చేత చిక్కలేరులధిపు మదను వంటివాని మాలగా దూతురు విశ్వదాభిరామ వినురవేమా. పుణ్యవతులు కాని స్త్రీలు సంపదయున్నప్పుడు భర్త వికారంగా నున్నను మన్మథునిగా జూతురు. ధనము లేని పిదప మన్మథుని వంటి భర్తనేను నేను హీనముగా జూతురు. ఇది లోకవిధి. రాజసంబు చంది రమణుల పందాస పడెడువాడు గురుని ప్రాపెరుగుని విటు
విధుల మరుగు యువతి విభుభక్తి ఎరుగునా విశ్వదాభిరామ వినురవేమా. రాజసమున్నవాడైనను స్త్రీలోలుడైన ఎడల గురువు అనుగ్రహము పొందలేడు. విటుల వెంట తిరుగు యువతికి పతిభక్తి యొక్క విలువ తెలియదు గదా. పులుకు గుబ్బ చూపి గొబ్బునవలపించి చేతి కాసులల్ల జేరదీయు నతని చేతి కత్తుల మరంగగాంతలు విశ్వదాభిరామ వినురవేమా. జారిని స్త్రీలు మన్మథుని కత్తుల వంటి వారు. వారు తమ చక్కదనాన్ని చూపి పురుషుల ధనమును కైవసము చేసి దులుపెళ్ళెదరు. ఇచ్చకంబులాడు నిందీవరాక్షులు మచ్చరంబు మాని మానుజేరి తుచ్చగుణము విడక దూరుచునుదురు విశ్వదాభిరామ వినురవేమా. దుష్ట స్త్రీలు ఇచ్చకములు పలికి అనగా మంచిగా నేర్పుతో మాట్లాడి పురుషుని వశము చేసుకొని ఆ పిదప అతనినే నిందించి చివరకు అధోగతి పాలు చేయదు. దుష్ట ప్రవర్తన కలిగిన స్త్రీలకు దూరంగా ఇండుట మేలు. ఈ పద్యవచనములకు స్వర్గీయ గోస్కొండ బాలిరెడ్డి గారి జ్ఞాపకార్థమే యోగ విద్యా విభాగము. శాంతమానసమున చల్లనై శీతల శాంతమానసమున చల్లనై శీతల భాతి నున్నవాడు పరమయోగి అట్టివాడు ముక్తి అతివేగైకొను విశ్వదాభిరామ వినురవేమా. కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి సులభంగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు అగును. ఆత్మదేహమందు అతి సూక్ష్మముగా చూచి దేహమాత్మయందు తేటపరచి ఆత్మయందు చూడ అతడే పోఘనయోగి విశ్వదాభిరామ వినురవేమా. సూక్ష్మమై కేవలం జ్ఞానచక్షుకు మాత్రమే ద్యోతకమై దేహమున వసించు ఆత్మ ఉనికి కనుగొని చిదానంద స్వరూపుడగువాడే గొప్ప యోగి అనబడును. జడలు దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల జడలు దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల ఒడలు విరుచునట్టి యోగమెల్లా ముక్తి కాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడదారి అయి యోగమును పూనుట ముక్తికాంత దర్శనార్థి అయిన యోగికి
అత్యంత ప్రీతిపాత్రమైనది. అంజనంబు బెట్టి ఆత్మలో ద్రవ్యంబు కనగలేని ఘనత కడగి ఎరిగి ఆశ దప్పినప్పుడతడపో ఘనయోగి విశ్వదాభిరామ వినురవేమా. అంజనం వేసి చూసి నిధులను కనుక్కున్న రీతిలో జ్ఞానమనే అంజనం వల్ల ఆత్మస్వరూప దర్శనం చేసుకొని ఆశలకు లొంగని వారే అసలైన యోగులు. ఆత్మలోని నాద ఆలించి ఆలించి ఆత్మలోని నాదము ఆలించి ఆలించి ఆశలందు చిక్క ఆదియోగి ఆత్మలోని కలల అంటునా తత్వము విశ్వదాభిరామ వినురవేమా. ఎవరైతే తమ హృదయమందు నాదస్వరూపంగా నెలకొని ఉన్న పరమాత్మను చూసి ఇహలోక వాంఛలనడి చాపల్యానికి లోబడక ఇందురో అట్టివారు యోగులనబడెదరు. ఇది నాదబిందు కళలకు అతీతము. ఊరకుంట తెలియ ఉత్తమ యోగంబు ఊరకుంట తెలియ ఉత్తమ యోగంబు మానసంపు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల అధమయోగంబులు విశ్వదాభిరామ వినురవేమా. నిర్గుణ నిరాకార బ్రహ్మంను తెలియుట ఉత్తమమైన యోగము. హృదయములో ఉపాసన మధ్యమ యోగము. యోగాసనాలంటూ శరీరాన్ని పీడనకు గురి చేయడం అధమ యోగం అనబడును. అతి సూక్ష్మమైన ఆనందమెరుగక మది తొలగి చదివి మగ్నుడయ్యే అతి రహస్యమెల్ల ఆయోగి ఎరుగును విశ్వదాభిరామ వినురవేమా. అతి సూక్ష్మమైన ఆత్మ వల్ల సంతోషాన్ని గ్రహించక ప్రజలు జ్ఞాన సముపార్జన పేరిటగా ఏవేవో పనికిరానివి చదివి మరింత మూఢులవుతున్నారు. మోక్ష రహస్యాన్ని యోగులే తప్ప సామాన్యంగా గ్రంథాలు పఠించేవారు తెలియలేరు. ఈ యోగము అతి రహస్యమైనది. ఆది తుదియులేక అనుభవగమ్యమై వేదతుల్యముగను వెలయుచుండు
నాదభేదముడిగి పరియింతు శివయోగి వాదభేదముడిగి వరింతు శివయోగి విశ్వదాభిరామ వినురవేమా తుది మొదలు లేనిది అనుభవైక వేద్యమైనది అయినట్టి బ్రహ్మము వేద ప్రమాణముగా సహితంగా ఉన్నది. దీనిపై చర్చలకు ఆస్కారమే లేదు. ఎటువంటి తర్క వితర్కాలు లేకుండా ఇది తెలిసిన వారే యోగులనబడతారు. సర్వకుల ధర్మముల్ సర్వకుల ధర్మమర్మముల్ సంతరించి సకల యోగంబులను మించి సమ్మతముగా బట్టబయలందు చేరుటే బ్రహ్మ విద్య గుట్టిది అటంచు తెల్పురా గురుడు వేమా గురుడు వేమా గురుడు వేమా. అన్ని విధాల కులాచారాల్ని విడిచి అన్నిటి యందు సమభావాన్ని కలిగి అన్ని యోగాలకు అనుకూలంగా మోక్ష స్వరూపాన్ని తెలియుటే బ్రహ్మ విద్య. ఇది తెలిసిన వాడే ఉత్తమ యోగి అనబడును.